సో కుంభమేళ నేను పోలేదు, కానీ నాకు పరిచయం ఉన్న రాధా గారు వాళ్ళ కుటుంబం అంతా కుంభమేళ వెళ్ళొచ్చారు. సో ఎలా ఉంది అన్నది నేను కొన్ని ప్రశ్నలు వేస్తా క్లుప్తంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కుంభమేళ ఫస్ట్ టైం వెళ్ళారా? ఇది ఫస్ట్ టైం వెళ్ళాము. ఇంకొంచెం ఇటు జరగండి, మీరు కనిపిస్తారు కొంచెం. ఫస్ట్ టైం వెళ్ళాను స్వామి, చాలా మంచి అనుభవం అనిపించింది. అసలు ఆ ప్లేస్ నుంచి అయితే వెనక్కి రావాలనిపించలేదు. ఆ 40 రోజులు అక్కడే ఉండి వెళ్దామా అనిపించింది. ఇంకా సరే ముందు బుక్ అయ్యి ఉన్నాయి కదా అని వచ్చాము. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా చక్కగా ఉన్నాయి స్వామి. ఆ ఎనపై పెద్ద పెద్ద వేసేసారు బారికెట్లు, ఎక్కడికక్కడ నీట్ అండ్ క్లీన్. ఎవరిని అడిగినా చక్కగా రూట్ ఎలా వెళ్ళాలి, పోలీసులతో సహా ఏ సెక్టర్కి వెళ్ళాలి, ఏ ఆశ్రమానికి వెళ్ళాలి, అసలు బిచ్చగాడిని అడిగినా అక్కడ మనకి చెప్పడమే పని అన్నట్టు కూర్చున్నారు అందరూ. అంత చక్క కోఆపరేషన్. అసలు క్రౌడ్ అంటున్నారు కానీ అసలు మనం ఆ సంఘంలో స్నానం చేసాం, ఆ అట్మాస్ఫియర్కి అక్కడ ఉన్న ఆ జనాలకి అసలు ఏవి క్రౌడ్ అనే అనిపించలేదు. అవును, యాక్చువల్గా అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ఒక వ్యక్తిగతాన్ని ఫీల్ అవుతారు తప్ప గుంపుని ఫీల్ అవ్వరు. క్రౌడ్ అని అందరిలోనే ఉన్నాం, క్రౌడ్లోనే ఉన్నాం, కానీ క్రౌడ్ లాగా ఫీల్ అవ్వలేదు అసలు. ఎక్కడ కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది, అసలు నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. ఇప్పుడు నదిలో స్నానం చేద్దాం, చెత్త ఎక్కడన్నా ఉంటుందంటే నీళ్ళు ప్యూర్ వాటర్, అసలు చల్లగా ప్యూర్ వాటర్. అందులో దిగితే ఇంకా ఎందుకు పైకి ఎక్కడ ఉందాం అన్నట్టు చల్లగానే. చాలా మంది విమర్శించాలని చాలా ట్రై చేశారు, కానీ విమర్శకి ఏ మాత్రం దొరకకుండా చాలా అద్భుతమైన అరేంజ్మెంట్స్. ప్యూర్ వాటర్ కూడా. ఆల్ క్రెడిట్ గోస్ టు. ఇది నాకు తెలిసి మన భారతదేశ చరిత్రలో ఇది ఒక హిందూ రివైవల్ ఈవెంట్. చాలా చక్కగా జరిగింది. అరేంజ్మెంట్స్ అసలు చెప్పడానికి ఎంచడానికి లేదు మనకి ఎక్కడికక్కడ. కాకపోతే ఒకటే కొంచెం దూరం నుంచి నడిచి వెళ్ళాలి, అదొక్కటే ఉంది కదా, ఇంకా తప్పదు. ఎంతమందిని ఆపడానికి అది కాదు, కానీ నడిచి వెళ్ళాలన్న దానికి తప్పించి మిగతాది అసలు ఎక్కడ ఇంత పెట్టడానికి లేదు. ఫుడ్ కానీ ఉండడానికి కానీ. ఆ టెంట్ సిటీ అంటే టెంట్ సిటీ. అసలు హైదరాబాద్ అంత ప్లేస్ డెవలప్ చేశారు, అంత సిటీ, ఎన్ని టెంట్లో. అసలు పడుకోవడానికి ప్లేస్ లేదు అన్న ఛాన్సే ఉండదు. 100 రూపాయలు ఇచ్చినోడికి దొరుకుతుంది, లక్షలు ఇచ్చినోడికి దొరుకుతుంది. అంటే ఎవరి తాహతను బట్టి ఉంది. అసలు లేదు, ఫుడ్ దొరకదు అన్న దానికి అసలు భేదభావాలు లేవు, డిస్క్రిమినేషన్ ఏమీ లేదు కదా. ఆ సంఘంలో చేసామా వచ్చామా, అదే విఐపి అదే దాంట్లో దిగుతున్నారు, అదే మామూలు సామాన్యుడు దిగుతున్నాడు, బిచ్చగాడు దిగుతున్నాడు, స్వాములు దిగుతున్నారు. అందరూ చక్కగా దిగి అమ్మయ్య చేశాను తల్లి, అదే సంఘం దండం పెట్టుకుంది. త్రివేణి సంఘంకి ఇంతటి అవకాశం ఇచ్చావా అని అందరూ దండం పెట్టుకుని పైకి వచ్చిన వాళ్ళే తప్ప పక్క వాళ్ళని చూసి అక్కడ విఐపి దిగుతున్నాడా వాళ్ళ అనేది ఎవ్వరికీ లేదు. వేరే వాళ్ళ మీద ధ్యాస ఉండదు అసలు. ఆ ఈవెంట్ స్పెషాలిటీనే అది. వ్యక్తిగత మోక్షం కోసం వెళ్తారు. ప్లేస్ దొరకపోతే నేను చూసాను, రోడ్డు మీద హాయిగా తెచ్చుకుని కప్పుకున్నారు, పడుకున్నారు, స్నానం చేస్తున్నారు, ఫుడ్ దొరుకుతుంది, తింటున్నారు. టెంటే కావాలని కూడా లేదు, చలి కాగలిగితే ఎక్కడైనా ప్లేస్ లో పడుకోవచ్చు. సో ఎంతమంది బాబాలను చూశారు? చాలా మందిని చూసాను స్వామి. 19th అఖాడ 18th అఖాడాలో మొత్తం స్వాములే ఉన్నారు. 3 అఖాడాలు సెక్టర్స్. ఆ సెక్టర్స్ లో అఖాడాలే ఉన్నారు అందరూ. మొత్తం 18, 19, 20 నాగసాధువులు వీళ్ళందరూ 19, 20లో ఉన్నారు. 18లోనేమో పీఠాధిపతి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ. వాళ్ళకి అసలు ఒక్కొక్కరికి ప్లేస్ గవర్నమెంట్ అలా ఇచ్చింది. 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక్కొక్క ఆశ్రమానికి. చక్కగా తాత్కాలిక ఆశ్రమాలు కట్టుకుని వాళ్ళందరూ అక్కడే భజనలు సత్సంగాలు అన్ని జరుపుకుంటా వీలైనంత వరకు చాలా మందిని కలిసాం. మాట్లాడడానికి క్రౌడ్ ఉంది అంతే. ఎవరితో అన్నా మాట్లాడదామంటే మీడియా ఈ క్రౌడ్ ఎక్కువ ఉండి మనకి మాట్లాడే అంత సమయం దొరకదు. కొంచెం వేసి చూడాలి కదా. చూడడం అయితే అందరినీ చూసాం, చాలా మందిని కవర్ చేసాం. చాలా బాగుంది. ఆ లేడీస్ అఖాడా ఉంది ఒకటి, అది ఎంత మంది లేడీస్, ఇంతమంది గురువులు ఉన్నారు లేడీస్. అసలు చక్కగా ప్లేస్ ఒకవేళ మనం వెనక నుంచి వెళ్ళడం కుదరకపోతే ఇలా చూసారనుకోండి, ఇలా పిలుస్తున్నారు, దొరకలేదు అనుకోండి, ఆవిడే బయటకు వచ్చి మాట్లాడేసి విభూతి పెట్టేసి ఓకే క్యారియర్ అనేసి చెప్పేసి వెళ్ళిపోయింది ఆవిడ. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నుంచున్నా నేను చాలాసేపు ఆమె చూస్తుంది. నేనేందుకు ఏదన్నా మాట్లాడదాం, ఒక ఫోటో తీయడానికో అలా ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం, దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా చూస్తున్నా. చాలాసేపు వెయిట్ చేశాను, లేదు కుదరలేదు వెళ్ళడానికి, అసలు ఛాన్స్ లేదు, క్యూలో వెళ్ళాలి.
కానీ చూడడానికి ఇలా కనిపిస్తున్నారు. దగ్గరికి వెళ్ళాలంటే క్యూలో నుంచోవాలి, చూడడానికి అయితే అక్కడి నుంచి చూసి వెళ్ళిపోవచ్చు. అలా అరేంజ్ ఉంది. చూస్తా ఉన్నాను అక్కడి నుంచి. సరే ఇంకా వీళ్ళ కావట్లేదు కదా, వెళ్తున్నాను అని దండం పెట్టుకున్నాను. వెళ్తున్నానమ్మా అని దండం పెట్టుకున్నా. వెంటనే బయటకు వచ్చి విభూతి పెట్టి గో అన్నారు. అది చాలా ఆశ్చర్యం వేసింది. ఆ కెనరా కాడాలు మన కోసమే ఉన్నారు అన్న భావం చాలా అలాగా బ్లెస్సింగ్స్ ఇచ్చే పంపిస్తున్నారు ప్రతి ఒక్కరు. అసలు మేము కూర్చున్నదే మీకోసం, రండి అని పిలుస్తున్నారు అందరూ. అంత చక్కగా అనిపించింది, మంచి వైబ్రేషన్ అనిపించింది. వాట్ అబౌట్ ఫుడ్? ఫుడ్ అసలు ఎక్సలెంట్ దొరుకుతుంది. ఇంకా కొనుక్కోక్కర్లేదు కదా, అందరూ ఫ్రీ సప్లై. చల్లారిపోయింది కదా, అంత చలిలో మీకు కాలిపోతా తిన్నాం మేము. అంత చలిలో అంత వేడిగా, మళ్ళీ పెట్టేది కూడా స్వాములే, ఎవరో వడ్డించేది కూడా ఎవరి చేత వడ్డించడం కాదు, ఆశ్రమంలో ఆ స్వాముల చేతే వాళ్లే వడ్డిస్తారు. చక్కగా కావాల్సినంత, కొంచెం పెట్టమంటే కొంచెం, ఎక్కువ పెట్టమంటే ఎక్కువ, చక్కగా ఎన్నో ఐటమ్స్ కాదు మనకి. అది కడుపు నిలబడడానికి, జీవం నిలబడడానికి అంతే, పెట్టి రుచికి ప్రాధాన్యత ఉండదు కదా. ఎక్కడైనా ఉండొచ్చు ఆ ప్లేస్ లో, చక్కగా ఫుడ్ దొరుకుతుంది, స్నానం చేస్తాం, వెళ్ళిపోతాం. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? చాలా ఉంటుంది స్వామి. మన హైదరాబాద్ అంత డెవలప్ చేసి ఉంటారు. ఒక్కో అక్కడ 4-5 కిలోమీటర్లు ఉంటుంది, ఒక్కో సెక్టర్ 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అలాంటి 40 సెక్టర్లు, 30 బాగా డెవలప్ చేశారు. 30 సెక్టర్లు బాగా డెవలప్. ఇంకా అలా దూరంగా ఉన్నాయి. అంటే సంగం మధ్యలో మెయిన్ ఇంపార్టెంట్ కదా, సంగం కలిసినవి. యమున ఒక పక్క నుంచి వస్తుంది, గంగా ఒక పక్క నుంచి వస్తుంది, అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది. ఈ 3 కలిసిన సంగం అన్నారు. ఆ సంగం ఉన్నాయి ఒక 10 సెక్టర్లు డెవలప్ చేశారు. సంగం ఏరియా, ఆ సంగం కలిసే ప్లేస్. యమున గంగా కూడా ఆ పై నుంచి ఈ పై నుంచి కూడా డెవలప్ చేశారు. ఈ కలిసిన ప్లేస్ 15 సెక్టర్లు అవి మెయిన్. ఇంకా కావాలంటే యమునలో చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, గంగలో చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లా చేసుకోవచ్చు, సంగమంలో కూడా చేసుకోవచ్చు. సంగంలో కూడా చేసుకోవచ్చు. ఈ ఒక 15 డెవలప్ చేశారు స్వామి. సంగం ప్లేస్ అంతా ఒక 15 సెక్టర్లు, మెయిన్ సెక్టర్లు ఒక 15. అది కాకుండా మొత్తం కలిపి 40 సెక్టర్లు. వాటర్ ప్యూరిటీ అసలు చాలా చక్కగా, అసలు నది వాటర్ ఇంతమంది చేస్తున్నారేమో, మురికిలో చేయాలేమో అన్న ఫీల్ ఉంది వెళ్ళే ముందు. అసలు తర్వాత ఏం లేదు, దిగాక ప్యూర్ వాటర్. మన గంగలో ఎలా చూస్తాము, కాశీలో అంతా ప్యూర్ వాటర్ చక్కగా. ఆచమనం తాగారు కూడా? తాగలేదు కానీ ప్యూర్ వాటర్. అంటే చాలా మంది అది తాగడానికి పనికిరావంటే కొందరు లేదు, ఆచమనం కూడా చేసి చూపించారు. మన ఫీలే కదా, తాగాలన్నా ప్యూర్ వాటరే. చక్కగా ఉన్నాయి. పైన గట్టు మీద అందరికి మళ్ళీ ఇబ్బంది లేకుండా వేడి నీళ్లు, కింద నుంచి ఆ చల్లటి నీళ్ళలో పైకి వచ్చిన తర్వాత వాటర్ ఇంత లావు చూపులతో వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు వస్తున్నాయి చూపుల్లో. ఎవరన్నా అలా గదగ కొడితే కొంచెం ప్యూర్ ఆ వాటర్, వేడి నీళ్ళు చేతులు కాళ్ళు ఇలా కడుక్కుంటే కొంచెం. అంటే అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ చేశారన్నమాట. అసలు బట్టలు మార్చుకోవడానికి అయితేనండి కొన్ని వేల టాయిలెట్స్, ఇంత ఇబ్బంది లేదు. బట్టలు మార్చుకోవడానికి కూడా వేల టాయిలెట్స్, ఎక్కడ వెయిట్ చేయక్కర్లేదు. ఎంత మంది చేసినా మార్చుకోవడానికి లేడీస్ కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఎక్కడికక్కడ నీట్ గా మార్చేసి, అసలు ఒక్కరు కూడా పోయింది బయట, అక్కడే ఎవరిని చూస్తారు, వాళ్ళే బయట లేడీస్ మార్చేసుకుంటున్నారు. నిజంగా అసలు ఒక్కరు కూడా ఏంటి, అక్కడ లేడీస్ శుభ్రంగా అలా మార్చేసుకుంటున్నారు. అది ఎవరి మీద ధ్యాస లేదు, అసలు పక్క కూడా ఎవరు చూడట్లేదు మనల్ని. అదే మొన్ననే ఒక రంజిత్ అని ఒక విషయం చెప్పాడు. లాస్ట్ టైం కుంభమేళకి వెళ్ళినప్పుడు ఒక 95 ఏళ్ళ సాధువు కలిశాడంట. సో ఇంత గుంపులో వస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అసలు నువ్వేం చూస్తున్నావు ఇక్కడ అంటే, ఈ రంజిత్ అన్నాడంట, చాలామంది జనాలు, నేను ఇక్కడ నాకు ఎవ్వరు కనిపిస్తలేరు నేను తప్ప అన్నాడు. అలాగే ఉంది. అది మార్చుకోవడానికి కూడా ఎంతమంది ఉన్నారా, వీళ్ళ పక్క చూసేదే లేదు. ఆ పక్కకి వెళ్ళి మార్చేసుకోవడం, అటు తిరిగి అంత నిమిషంలో అయిపోతుంది. పని చూసుకోవడం, బట్టలు అక్కడే ఆరేసేసుకోవడం. పగల ఎండగానే ఉంటుంది కదా, చలి ఉంది ఎండ ఉంది, 2 ఉన్నాయి. పగలు కూడా చక్కగా అక్కడే వేస్తే 1/2 గంట 1 గంట కూర్చుంటే ఆరిపోతాయి, మడత పెట్టుకుని పట్టుకెళ్ళిపోతాయి. చక్కగా ఉంది. సో నాగా సాధువులు అంటే ప్రధాన ఆకర్షణ. నాగ సాధువులు చూసారా మీరు? చూసామండి, చాలా మందిని కలిసాము. అందరూ వెళ్ళిపోతా ఉన్నా కూడా రండి పొట్టు పెట్టుకుని వెళ్ళండి అని అందరికి విభూతి పెట్టి పలకరిస్తున్నారు. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా వాళ్ళు? ఏమి అడగరు, మనమే మేము ఇచ్చాం కానీ వాళ్ళైతే ఏం అడగరు, అసలు ఏం అడగరు. వాళ్ళు చెప్తారంటే మేము ఎవరిని అడగము, బట్ ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకుంటాం.
ఆ చేతితో తాకరు, మళ్ళీ అక్కడ పెట్టేసేయాలి. ఇవ్వదలుచుకుంటే అట్లా వంకే చూడరు అసలు. పెడితే వాళ్ళు విభూతి పెట్టడమా ఆశీర్వదించామా, దూరంగా ఉంటే దాంతో నమర్పించిన దాంతో అంటున్నారు. ఆశీర్వదిస్తున్నారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి బొట్టు పెడుతున్నారు. అసలు అందరూ ఒకవేళ అలా క్రౌడ్ లో ఎవరన్నా అలా వెళ్ళిపోతుంటే వాళ్ళు చూసి పిలుస్తున్నారు. ఆ క్రౌడ్ లో అలా వెళ్ళిపోతుంటే వాళ్ళు బొట్టు పెట్టామా వీళ్ళకి లేదా అని చూసుకుంటున్నారు. ఇది దాటేసి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా నెక్స్ట్కి వెళ్దామని వెళ్ళిపోతే వాళ్ళు చూసి ఇలా పిలిచారు మమ్మల్ని. నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుంది. చక్కగా బొట్టు పెట్టి. సాంప్రదాయం అంతే. అదొక అఖాడ ఇదొక అఖాడ. అందరూ అఘోరా అంటే అలా నాకు డిఫరెన్స్ సాంప్రదాయం. అఘోరా అంటే శ్మశానానికి సంబంధించి వాళ్ళ ప్రక్రియ అంతా ఉంటుంది. అది కాకుండా పీఠాధిపతులు కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ 4 ఆమ్నాయ పీఠాలకి శంకరాచార్యులకి వెళ్ళాలంటే ఒకళ్ళు శృంగేరి కింద, ఒకళ్ళేమో పైన జోషిమఠ్, ఒకళ్ళు ద్వారకా, ఒకళ్ళు పూరి. మన 4 దిక్కులు పోవాలంటే దేశం అంతా తిరగాలి కదా. నా మొత్తం ఇండియా అంతా తిరిగితే 4 కనపడతారు. చక్కగా 4 ప్లేసులు అక్కడే ఉన్నారు. ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు, దానం పెట్టుకోవచ్చు. వాళ్ళ చేతితో వాళ్ళు ప్రసాదం ఇస్తున్నారు. ఎవరన్నా అలా వెళ్ళిపోయినా రెండమ్మ కూర్చోండి అని ప్రసాదం ఇస్తున్నారు. కాకపోతే మేము వెళ్ళినప్పుడు విపరీతమైన మీడియా 4 దగ్గర తీసుకుంటున్నారు. మీడియా ఉన్న వల్ల మేము మాట్లాడలేకపోయాం. కానీ ఆ జోషిమఠ ఆయన దగ్గరకు పిలిచి నాకు లడ్డు ప్రసాదం ఇచ్చి పంపించారు. నేను వచ్చేస్తాను, ఇంకా దండం పెట్టుకోవడమే చాలు, మళ్ళీ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్దాం అనుకున్నట్టు వచ్చేస్తుంటే ఆయన ఇలా పిలిచి లడ్డు ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను జోషిమఠ వెళ్ళినప్పుడు కలవలేదు. అప్పుడు మొన్న సమ్మర్లో జోషిమఠ వెళ్ళాం. వెళ్తే అప్పుడు ఆ వీలవలేదు అసలు వెళ్ళడం. ఆ రష్లో ఆ జోషిమఠ అంతా క్రౌడ్ అసలు విపరీతంగా ఉంది. వెళ్ళడం కుదరలేదు అనుకుంటే ఇక్కడ దర్శించుకుందాంలే అనుకుని వెళ్ళాను. చూశాను, ఫోటో తీసాను, దండం పెట్టుకున్నాను. వెళ్ళిపోతుంటే ఆయన పిలిచి లడ్డు ఇచ్చారు. ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. వెళ్ళి దండం పెట్టుకుని వెళ్తే లాస్ట్ ఒక 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది చూడమ్మా అప్పుడు వెళ్ళాము. వీళ్ళు కూడా వచ్చారు. మీరు మా మిస్సెస్ అమ్మాయి అనసూయ అని ప్రత్యక్ష పోతుంటే వీళ్ళు 10-12 మంది పోతుంటే ఎవరిని పిలవరు స్వామి, ఒక్కరినే పిలుస్తారు. సరే రా, నాకు హిందీ రా స్వామి, అరే అరే అంటాడు. వీళ్ళు పోబాక్ లేదు నేను లాకపోతానని ఏమంటది. లేదు నేను పోయేదని వాళ్ళ దగ్గర పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు ఫోటో తీసుకొని అదే మీరు నెమలి పింఛమంటారు చూడ, నెమలి పింఛంతో ఇట్లా ఇది చేస్తారు. మెయిన్ గంగా ఆరతిస్తారు కదా, అక్కడ ఒక్కొక్క అఘోరా ఉన్నాడు స్వామి. అంటే మనకి మెయిన్ వాళ్ళకి అవన్నీ ఏం లేదు, దిగంబరంగా ఉంటారు కదా, అంగం ఉంటది కదా, అంగంతో సిగరెట్లు తాగి చూపించారు. ఆ అంగానికి 2-3 సార్లు త్రిశూలాన్ని చుట్టి వెనక పెరుగుదల వెనక్కి తీసుకెళ్ళి ఇంకొక అఘోర పైకి ఎక్కి నాట్యం చేశాడు. మరి అసలు నాకైతే అసలు అర్థం కాలేదు స్వామి అక్కడ మాత్రం. అదే మనిషికున్న రకరకాల శక్తులన్నీ అక్కడ ప్రదర్శించబడతాయి. ఇక్కడ వచ్చారు, వీళ్ళని టచ్ చేయాలి, వీళ్ళకి విభూతి పెట్టామా లేదా, అందరినీ నేను చూసానా లేదా అని స్వామి అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళందరూ ఇలా వెళ్తారు, నేను అందరినీ చూసాను. మొన్న నేను 2వ సారి వెళ్ళాను స్వామి. అక్కడ అదే అక్కడికి నాకు ఒక ఆయన చాలా ప్లెజెంట్గా అనిపించారు. మళ్ళీ వెళ్ళి చూద్దామా అనుకుని నేను ఒకదాన్నే మళ్ళీ వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అది వెళ్ళిపోయాక ఇంకో స్వామి దగ్గరికి అంతకు ముందు రోజు వెళ్ళినప్పుడు ఆయన స్కిప్ చేశాను. నేను జస్ట్ ఇలా దాటి ఇంకో స్వామి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు ఫ్రీగా ఉన్నారు, దగ్గరికి వెళ్దామని వెళ్ళాను. నేను వచ్చావు, నువ్వు వెళ్ళిపోయావు దూరం నుంచి, మీ వాళ్ళు కూడా వచ్చారు, 3 లేడీస్ వచ్చారు అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. చూస్తున్నారు అంటే వీళ్ళు ఇంత క్లారిటీగా అంత క్రౌడ్ లో కూడా ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు చూస్తే నాన్న భావన లేకపోతే చూడబడుతుంది. నిన్న వచ్చావు నువ్వు, నిజంగా వెళ్ళాను, ఆయన చాలా క్రౌడ్ ఉంది ఆయన దగ్గర, స్కిప్ చేసి ఇంకొక బాబా దగ్గర వెళ్ళిపోయాను. అసలు భలే అనిపించింది ఆయన మళ్ళీ పిలిస్తే. అలా పిలిచి నేను వచ్చావు, నువ్వు వెళ్ళిపోయావు, మీతో పాటు ఇంకో 3 లేడీస్ వచ్చారు అని చెప్పానంటే అవును స్వామి ఎక్కువ క్రౌడ్ ఉందని వెళ్ళిపోయాను. హిందీలో మాట్లాడతారు, అందరితో అలా చెప్పాను. దండం పెట్టుకుని ఏమి బొట్టు పెడుతున్నారు, చక్కగా నెత్తి మీద ఆశీర్వదింటున్నారు. నువ్వేమనుకుంటున్నావు అది తీరాలి, వాళ్ళు ఏమిస్తారో కదా, మనం ఏమనుకుంటున్నావు అది తీరాలి, అది గ్రేట్ కదా. కానీ చాలా మంది తెలియదు ఏమనుకుంటున్నారు, అందుకే ఏది తీరదు, అది వేరే విషయం. తర్వాత ప్రధాన ఆకర్షణ నీకు బాగా నచ్చింది ఆయన ఎవరు? ఆర్మీ బాబా, అది చెప్పు.
ఆయన పేరు బాలయోగేశ్వర్ అంట. ఆర్మీలో రిటైర్డ్ అయ్యారు, కానీ యంగేజ్ లాగే ఉన్నారు. ఆయన ఆర్మీలో చాలా పెద్ద పోస్ట్ చేశారంట. యూట్యూబ్లో ఉందంట, నాకు తెలియదు. అక్కడ ఊరికే ఇదేంటి అన్ని ఆర్మీ ఫోటోలు ఉన్నాయి, ఈ ఆర్మీ థీమ్లో ఉంది మొత్తం ఆశ్రమం అంతా ఏంటంటే, అప్పుడు అక్కడ ఎవరినో పక్కన అడిగితే చెప్పారు ఈయన ఆర్మీలో వర్క్ చేసేవారు, అక్కడే అన్లైట్ అయ్యి తర్వాత ఆశ్రమం బయటకు వచ్చేసారు. ఆయనకి అందులో వర్క్ చేసినప్పుడు ఇదంతా నచ్చి ఆర్మీ థీమ్తోనే, ఆర్మీ అంటే ఇష్టం, ఆర్మీ థీమ్తోనే పెట్టుకున్నారు. ఆర్మీ వాళ్ళ ఆ శరీరం వదిలేసిన వాళ్ళు అందరూ త్యాగం చేస్తారు కదా, వాళ్ళందరి ఫోటోలు మొత్తం ఆశ్రమం నిండా ఇంకేమీ లేవు. ఆయన కూడా యజ్ఞగుండం అన్నీ ఉన్నాయి, 108 యజ్ఞగుండాలన్నీ చేయిస్తున్నారు, అన్ని పూజలు అన్నీ చేయిస్తున్నారు. ఆశ్రమం చుట్టూ గోడలకి మొత్తం వాళ్ళ ఆర్మీ వాళ్ళ ఫోటోలే ఉన్నాయి, మొత్తం వాళ్ళయ్యే ఉన్నాయి. ఆయన చూడడానికి కూడా ఇలా తలకి ఇలా కట్టుకుని ఆర్మీ లెవెల్లోనే మేకప్ కూడా ఉంది అయింది, చాలా చక్కగా అనిపించింది. చాలాసేపు వెయిట్ చేశాను, అంత దూరం నుంచి చూశాను. దగ్గరికి వెళ్దామన్నా విపరీతమైన మీడియా, ఇది అయిపోయాక పంపిస్తామన్నారు. 1 అవర్ వరకు వెయిట్ చేశాను. ఇంకా చాలా టైం అయిపోతుంది, ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలని చెప్పి దూరం నుంచే ఫోటో తీసి ఆ ఆశ్రమం మొత్తం చూసి వచ్చాం. అక్కడ బయట వాళ్ళు ప్రసాదం ఇచ్చారు, తెచ్చుకున్నాం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం వీలవ్వలేదు. నెక్స్ట్ డే కూడా ట్రై చేశాను, అప్పుడు వీలవ్వలేదు. తర్వాత అత్యంత ముఖ్యమైన అకామిడేషన్ చక్కగా టెంట్లు అన్నీ, మొత్తం టెంట్ సిటీ అని 100 రూపాయల నుంచి ఉంది టెంట్, లక్షల్లో కూడా ఉంది టెంట్. అసలు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు అంటే ఒక చాపిస్తారు, ఒక రగ్గిస్తారు, అలా పడుకోవచ్చు శుభ్రంగా ఎక్కడంటే అక్కడ. చాలా ప్లేస్, అసలు ఎంత ప్లేస్ ఉందో, అంత మంది వెళ్ళినా ఒక్క రోజులో 10 కోట్ల మంది వెళ్ళినా అసలు రష్ అనేది ఉండదు, ఎందుకంటే అంత ప్లేస్ డెవలప్ చేశారు. మీకు సంఘంలో వెళ్ళిపోయి ఇప్పుడే చేసేయాలన్న వాళ్ళకి త్వరగా వెళ్ళిపోయి గుంపులతో వస్తున్నారు కదా, అక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే ఒకళ్ళు ముందు నడుస్తారు, ఒకళ్ళు వెనక నడుస్తారు, వాళ్ళు చూసుకుని తొందరలో వెళ్ళిపోయి దాంట్లో తొక్కిసలాట జరుగుతుంది తప్ప మామూలుగా నడిచెళ్ళి ఎవరికాళ్ళు నడిచెళ్ళి అసలు తొక్కిసలాట అనేది అక్కడ ఛాన్సే లేదు. గుంపుగా వెళ్తున్నారు కదా, ఒక బస్ జనం మిస్ అవుతామేమో వాళ్ళని చూడాలన్న తొందరలో వెళ్తున్నారు అక్కడ, అదొక్కటే. అదే వ్యక్తిగా వెళ్ళాలి, గుంపు వెళ్ళకూడదు. వెళ్తే ముందు వాళ్ళని చూసుకోవాలి కదా, వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఎత్తుక్కుంటా ఉంటే ఆ క్రౌడ్ లో మన వాళ్ళని గుర్తించడం కష్టం. అక్కడక్కడే ఉన్నా ఆ ఎత్తుక్కోవడంలో తొందరపడతారు తప్ప అందరూ సంఘంలో స్నానం చేసి రిలాక్స్ గా వెనక్కి రావచ్చు. మొత్తం స్నానం చేయడానికి మొత్తం ఎన్ని ఘాట్స్ ఏర్పాటు చేశారు? ఆ సంఘంలో చాలా ఉన్నాయి స్వామి. నేను అనుకుంటున్నా ఒక 15 ఘాట్లు డెవలప్ చేసి ఉంటారు అని. మేము చూసింది ఒక 2-3 ఘాట్లు సంఘంలో 2-3 ఘాట్లు దగ్గరికి వెళ్ళి చూసి స్నానం చేసిన ఘాట్లు. వాళ్ళని అడిగితే సంఘం ప్లేస్ 15-20 ఘాట్లు డెవలప్ చేసామన్నారు. 44 ఘాట్లు ఉన్నాయి. యమునాలో కూడా చేయొచ్చు, గంగలో కూడా చేయొచ్చు. యమునా గంగ ఇలా వేరే ప్లేస్ నుంచి వెళ్తాయి కదా, ఈ ప్లేస్ లో మొత్తం డెవలప్ చేశారు, ఈ ప్లేస్ లో మొత్తం డెవలప్ చేశారు. 2 కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది. ఇవన్నీ బ్రిడ్జ్లు వేసేసారు, ఒక 30-40 బ్రిడ్జ్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 20 ఘాట్లు బాగా హైలీ డెవలప్ చేశారు. అది సంఘం అంటున్నారు. ఈ ప్లేస్ కూడా మొత్తం అందరూ అఖాడాలు స్నానాలు చేసి అందరూ మొత్తం అక్కడ 3 నదులు కలిసిన ప్లేస్ అక్కడ డెవలప్ చేయాలనుకుంటే అక్కడ స్నానం ఆ ప్లేస్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళే క్రౌడే ఎక్కువ ఉంది చాలా. అట్నుంచి ఇంకొకటి, ఇప్పుడు నది ఇలా ఉందనుకోండి, మీరు ఇటుపక్క టెంట్ సిటీ, ఇటుపక్క ఊర్లు, ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు, ఇవన్నీ మేము ఇటుపక్క నుంచి వెళ్ళాం. ఇవన్నీ ఇటు నుంచి వెళ్ళాలి బ్రిడ్జ్లు. అసలు డెవలప్ చేయడానికి ఈ టెంట్ సిటీ అంతా ఇటు ఉంది. ఇటుపక్క టెంట్ సిటీ కాదు, ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న పల్లెటూర్లు. ఈ నదికి చేర్చి ఇటు వెళ్ళినోటి ఈ నది నుంచి ఇటు దాటొచ్చు, 1 కిలోమీటర్ ఉంటుంది. నదికి ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోవచ్చు, ఆ పక్క నుంచి ఈ పక్క వెళ్ళిపోవచ్చు. మేము ఇటు పక్కకి వెళ్ళిన వల్ల మాకు కంఫర్ట్ రూమ్స్, అకామిడేషన్, ఫుడ్ అన్ని క్లియర్గా దొరికినాయి. మేము వచ్చేద్దాం ఇవాళ వెళ్ళి నైట్కి వెళ్ళిపోదాం అని కారు అక్కడే ఉంచుకున్నాం. మేము వెళ్ళిన కారు మాకు చాలా కంఫర్ట్గా దొరికింది, ఇంత ప్లెజెంట్గా ఉంది ఈ ప్లేస్, ఎందుకు ఉండకూడదు, అక్కడే ఉండేది ఇక్కడే ఉండొచ్చు అని 3 days ఉండిపోయాం. కార్ని వెళ్ళిపో మళ్ళీ మాట్లాడుకుంటామని వెళ్ళిపోమని మేము ఇంకా 3 days అక్కడ కంఫర్ట్గా దొరికింది కదా అని 3 రోజులు అక్కడే ఉండి 3 స్నానాలు చేసి 3 రోజులు చాలా హ్యాపీగా, అసలు రావాలనిపించలేదు. సరే ఫ్లైట్ టికెట్ ఉంది కదా వెళ్ళాలి. తర్వాత బైక్ ట్రాన్స్పోర్టేషన్, నడవలేని వాళ్ళకి కొద్దిగా అక్కడక్కడ ఆటోలు బైక్లు పెట్టారు. ఎక్కడైనా ఈ అక్కడక్కడ ఆటోలు అక్కడక్కడ బైక్లు పెట్టారు. నడుస్తూనే ఉన్నారంట. ఆల్మోస్ట్ 100 మందికి ఒక 2 బైక్లు ఉంటాయేమో.
వాళ్ళు డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేస్తారు కదా, అది కూడా డస్ట్బిన్స్ లేకుండా బైకులు కూడా ఎక్కువేమీ లేవు. మేమంటే ఆ పల్లెటూరులో ఉన్నాం కాబట్టి, ఆ పల్లెటూరులో ఉన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుని అలా వెళ్ళాం. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి కొంచెం కొంచెం ప్లేస్లో కొంచెం దూరం దింపడానికి, లేదా సంఘం దగ్గర దింపడానికి, లేదా పలానా సెక్టర్లో ఒక్కొక్క కిలోమీటర్ 2 కిలోమీటర్లు బైక్లు ఉన్నాయి. అది జస్ట్ ఆ బైక్ మీద డ్రాప్ చేసేస్తున్నారు వెళ్ళగలిగితే. మేము ఇద్దరిద్దరు కూర్చుని బైక్ మీద అటు ఇటు కాల్ చేసుకుని ఇద్దరిద్దరు కూర్చుని చక్కగా, అంటే ఉంది కదా ఫెసిలిటీ. ఇక డబ్బులు వాళ్ళు ఎంత అంటే అంత డబ్బులు బేరమాడే పనే లేదు. వాళ్ళు ఎంత చెప్తే అంత, అసలు తీసుకెళ్ళడమే ఎక్కువ అక్కడ. అట్లా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఎకానమీ పరంగా చాలా బూస్ట్. తర్వాత కల్చరల్ ఈవెంట్, అసలు ఆ డెవలప్మెంట్ చూడడానికి, ఆ బ్రిడ్జ్లు చూడడానికి వెళ్ళాలేమో అన్నట్టు ఉంది. అంత బాగుంది. అదే నభూతో నభవిష్యత్ అని వెళ్ళిన వాళ్ళంతా చెప్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీలు చాలా చేసిన, వీళ్ళు ప్రత్యక్షంగా మీడియా వీళ్ళు అడిగితే ఒక్కడు కాంప్లైంట్ చేయట్లేదు. అసలు నేను క్రౌడ్ ఇలా అయ్యిందని అంటే మేము అనుకున్నాం అసలు అయ్యే ఛాన్సే లేదు. ఎందుకు అయ్యి ఉండొచ్చు అంటే ఆ సంఘంలో చెప్తాను కదా, మా వాళ్ళు ముందు ఉన్నారు వెళ్ళి చూడాలి, తొందరపాటులో జరిగితే తప్ప లేకపోతే అసలు అది జరిగే ఛాన్సే లేదంట. చాలాసార్లు తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్కి నేను అసలు చాలా తక్కువ, అసలు వెంటనే రికవర్ చేసేసారు. నిజానికి చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అందరూ మౌని అమావాస్య అని చెప్పి ఇంకా ఏదో ఆ రోజు 9-10 కోట్ల మంది వచ్చారంట. ఆ రోజు అనుకుని వస్తారు. 2 days ముందు నుంచి క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. మేము రిటర్న్ అయిపోయాం, క్రౌడ్ స్టార్ట్. సజీవంగా ఉన్న దేశం ఇప్పుడు అది. నిజానికి భారతదేశం అట్లా ఉండేది ఒకప్పుడు. నేను అనుకున్నాను అసలు స్వాములే ఎంతమంది ఉన్నారా అసలు, అసలు ఇంతమంది స్వాములు అనుకుంటే. ఒకప్పుడు ఎక్కడో ఒకళ్ళు రేరుగా చిన్నప్పుడు రేరుగా ఒకళ్ళు దొరికితే అమ్మో అని చెప్పి ఇక వాళ్ళని ఎంతో పూజనీయంగా చూడడం మా పెద్దలు మాకు నేర్పించారు. ఎవరైనా అలాంటి స్వామి దొరికితే అసలు ఎంతో తనకంటూ ఏమి కోరుకోని వాడు ఎవడైనా స్వామి పూజనీయతగా చూడాలని. అసలు ఇంతమంది ఆ జ్ఞానం ప్రవాహంలాగా అనిపించింది నాకు. ఆ ప్రవాహమే జ్ఞానం ప్రవాహం. అదంతా వాళ్ళందరి శక్తి అక్కడ ఉండి అసలు ఇంకా ఏ ఆలోచన లేదు, ఏముండదు అసలు, జీరో అసలు, అబ్సల్యూట్లీ అయిపోయి అసలు ఎవడి లోకంలో వాడు ఉంటాడు అంతే. దానికి తగినట్టు మా వారు ఫుడ్ అలా అరేంజ్ చేశారు చక్కగా. మేమున్న హోటల్ పక్కన చిన్న హోటల్ పెట్టుకున్నారు వాళ్ళు పక్కన. అదే అప్పటికప్పుడు వాళ్ళు అమ్ముకునేలాగా. వాళ్ళని గ్యాస్ పోయి వాళ్ళు గ్యాస్ పోయే వాళ్ళు మేము సరుకులు అది ఎదురుగుండానే తెచ్చేసుకుని మేమే ఉప్మా చేసుకున్నాం. వాళ్ళకి గిన్నె అన్ని అడిగి, అంటే వాళ్ళకి పూర్తిగా డబ్బులు ఇచ్చేసి చక్కగా అన్ని అక్కడే ఉన్నాయి సరుకులు, ఏది కావాలో తెచ్చేసి మా వదిన ఉప్మా అందులో చక్కగా కాఫీ ఉప్మా అన్ని పెట్టుకుని మేము కూడా షాప్ వాళ్ళకి వీళ్ళకి అందరికి పెట్టి ఆ గిన్నె ఇచ్చిన వాళ్ళకి అందరికీ చక్కగా ఉప్మా సప్లై చేసి మేము హ్యాపీగా వేడివేడిగా తిని అట్లా. మీకు కావాలంటే వాళ్ళు ఎంత బాగా చూసారో పక్కన కొట్ల వాళ్ళు కూడా, మీకు దోశలు వేసి పెడతాం, మీరు సౌత్ ఇండియన్ కదా, మాకు దోశలు పిండి ఇప్పుడు రుబ్బుతున్నాను, మధ్యాహ్నం వేయాలా సాయంత్రం వేయాలా అని అడిగితే మేమే వేసి పెడతాము సాయంత్రం అని చెప్పి. 25 వరకు ఉంది కాబట్టి ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు అంతా ట్రాన్స్పోర్టేషన్ ఉంది, డబ్బులకి ఏం ప్రాబ్లం లేదు. 26 శివరాత్రికి చివరి 10 రోజుల్లో ప్లాన్ చేసుకుంటాం. 16 నుంచి 26 మధ్యాహ్నం అయితే చెప్తున్నారు. ఎవరి పిచ్చాళ్ళకి ఆనందం, అంత క్రౌడ్ లో ఎందుకు వెళ్తారని ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు. కాదు వెళ్ళి చూసి రావాలని మేము అంటాం. అంతే ఒకసారి చూస్తే పోయేది ఏం లేదు, మనం ఎక్కడెక్కడికో పోతాం. మాకైతే నేను ఫస్ట్ టైం వెళ్ళాను స్వామి, చాలా హ్యాపీగా అనిపించింది, క్రౌడ్ అనిపించలేదు నాకు. నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే పర్సనల్గా అక్కడ ఉండిపోదాం 40 రోజులు. ఇప్పుడు ఇంటికి చేసేదే ఉంది, ఇక్కడ ఎవరికైనా సర్వీస్ చేద్దాం ఉండిపోయి అనిపించింది. చాలా చక్కగా అనిపించింది. అసలు అంతమందిని ఆర్గనైజ్ చేయడం, ఎవరికి వాడు స్వీయ క్రమశిక్షణతో ఉంటున్నాడు కాబట్టి అది సాధ్యమవుతుంది. లేకపోతే అది మెయిన్. అంటే ఎవడికి బాధ కలిగించదు. నడవాలని అందరికీ తెలుసు కదా, మినిమం తెచ్చుకుంటారు. బ్యాగే వెనకాల బ్యాగే అందరికి కదా, మినిమం తెచ్చుకుంటారు. చక్కగా ఎవరన్నా పెద్ద వాళ్ళు ఎంతమంది వచ్చారు, పిల్లల్ని తీసుకుని ఎంతమంది వచ్చారో అసలు భుజాన్ని వేసుకుని. అసలు చక్కగా పెద్దవాళ్ళని ఇలా చేతులు పట్టుకుని అటో చేయి వాళ్ళ పిల్లలు అటో చేయి పట్టుకుని రామ్మ అని నడుచుకుని హోటల్ బయట మేము ఎంతమందిని చూసాము. ఒక ఆవిడ పక్కనే ఆయాసం వచ్చి కూర్చుంటే ఉప్మా పెట్టవా అని అడిగాము. మేము అప్పుడు వండుతున్నాం బయట రోడ్డు మీద ఉప్మా చేసుకుంటున్నాం. అట్లా ఉండాలి దేశం అంతా.
అసలు ఆ వీడియో చూపిస్తాను మీకు. మేము ఉప్మా చేసుకునే వీడియో రోడ్డు మీద చలిమంట వేసుకుని అది పెట్టి షార్ట్ పెడతా. రోడ్డు మీద ఉప్మా చేసుకుని మేము ముగ్గురం వాళ్ళ షాప్లో బండి మీద ఉప్మా మేము తిని షాప్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చినందుకు అన్ని మనీ ఇచ్చి ఇవ్వడమే గొప్ప కదా, మాకిట్లు ఎందుకు ఇస్తా ఉంటారు. అంటే అది మనం ఖర్చు పెట్టే కొంత మనీ పక్కన పెడితే అంత వ్యవస్థ మనం క్రియేట్ చేయలేం. ఉన్నప్పుడే దాన్ని అనుభవిస్తే అయిపోతుంది. చాలా బాగుంది. సో వ్యక్తిగతంగా ఏమర్థమైంది? వ్యక్తిగతంగా అయితే నాకు అసలు చాలా మంచి ఫీల్ స్వామి. అది ఎలా చెప్తాం, నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళిన కానీ వచ్చిన రోజు నాకు అసలు ఇప్పటికి కూడా అదే గుర్తొస్తుంది. వాళ్ళ దగ్గర కూర్చున్నట్టు, వాళ్ళు ఏదో ఆశీర్వచనం ఇచ్చినట్టు అలాంటి ఫీలే వస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా వ్యక్తిగతంగా అయితే ప్రతి భారతీయుడు వెళ్ళి రావాలి, ప్రతి భారతీయుడు వెళ్ళి చూసి రావాలి. మనం కూడా భారతీయులమే. అది ఎంతమంది ఫారినర్స్ స్వామి, ఫారినర్స్ అసలు మనకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారా అన్నట్టుగా ఉంది. ఎంతమంది ఫారినర్స్ మనం ఇండియాలో ఉండి మనం ఈ సద్వినియోగం చేసుకోకపోతే ఎలా? వారణాసిలో కూడా విపరీతమైన ఫారినర్స్. ఈ ప్రయాగ్రాజ్ ఎలా ఉందో వారణాసి కూడా అలాగే ఉంది. కాకపోతే అక్కడ డెవలప్ అయి ఉంది అక్కడ. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇరుకు సందుల వల్ల వారణాసి అసలు ఎంత మందో అసలు ఫారినర్స్. ఈ విశ్వనాథ్ గుడిలో ఆ క్యూలో నుంచుంటే ఫారినర్స్ అసలు ఎంత మందో. వాళ్ళు ఎవరంకా చూడట్లేదు, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు ఇండియన్స్, వీళ్ళని చూద్దాం అన్న థీమ్లో వాళ్ళు కూడా లేరు. అసలు వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు. ఎంతమందో అసలు ఫారినర్స్ అంతమంది వచ్చారు. నేను దాదాపు ఎవ్రీడే చూస్తున్నా వీడియోస్, ఎలా ఫీల్ అవుతారు. ఎక్కడ ఏ కాంప్లైంట్ లేదు. వీలైనంత వరకు ఎవరు మాట్లాడు, సాధ్యమైనంత వరకు. అవును, అవకాశం ఉంది కదా. అవకాశం ఉన్నంత ఏదో మరి ఇష్టాలు అనేవి వస్తే తప్ప. మేము వెల్లూరు జుస్సి 28వ సెక్టర్ హ్యాపీగా ఉంది ఆ ఊరు. అసలు ఎలా వెళ్ళాము, మధ్యలో ఈ ఆవ తోటలు ఉన్నాయి, ఆవాలు. అసలు పువ్వులతో తోటలోంచి వెళ్ళాం. చక్కగా పొలాల్లోంచి తీసుకెళ్ళిపోయాడు. అది మెయిన్ రోడ్ మీద ఆపేశాడు. ఇప్పుడు మెయిన్ రోడ్ ఉంటుంది కదా, హైవే, ఇక్కడి నుంచి నడిచెళ్ళాల్సిందే అన్నాడు. లొకేషన్లో చూస్తే 12-13 కిలోమీటర్స్ ఉంది. సంగం అని కొడితే వచ్చింది. అమ్మో అనుకుంటా దిగాం. 5 minutesకే ఆటో దొరికింది. ఆ నిమిషంలో తీసుకెళ్ళి గంటలో లోపల సన్న రోడ్లో లోకల్ పీపుల్ కదా, వాళ్ళకి తెలుస్తుంది ఆటో అంటే. మేము ఆటో పట్టే జనమే ఉన్నాం కాబట్టి వీలైంది. తీసుకెళ్ళిపోయాడు చక్కగా. జుస్సి ఎల్నూరు జుస్సి రైల్వే స్టేషన్ కూడా ఉంది ఆ ఊరికి. స్టేషన్ జస్ట్ ప్రయాగ్రాజ్ వారణాసి నుంచి వెళ్ళే దారిలో ఆ ఊర్లో ఆటో తీసుకెళ్ళిపోతే జస్ట్ మళ్ళీ ఆటో ఇక్కడ ఆపితే ఒక 500 meters నడవాలి మేము అనుకున్న డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. అక్కడి నుంచి అక్కడ ఇది ఈ బ్యారికేడ్ దాటాక మళ్ళీ అవతల ఆటో ఉంటుంది, అది ఎక్కాము. హోటల్ గోడకు ఆనుకుని ఒక ఆశ్రమం, సదాఫల్ ఆశ్రమం. ఆశ్రమం చాలా, అది అక్కడ బాగా పెద్ద ఆశ్రమం అంట. ఆయన చాలా పెద్ద గురువు అంట. ఒకప్పుడు సదాఫల్ ఆశ్రమం అని చాలా పెద్ద ఆశ్రమం. వాళ్ళ ఆశ్రమంలోంచి సంఘంలోకి మెట్లు ఉన్నాయి. వాళ్ళ ఆశ్రమంలో వెనక నుంచి నాకు తెలియదు లోపలికి వెళ్ళొచ్చని. వచ్చేసి ముందు మేము కారెక్కి ముందు చూద్దాం పద అడుగు అని వెళ్ళాము లోపల. అలా లోపల 1 hour స్పెండ్ చేసి వచ్చాం సదాఫల్ ఆశ్రమంలో. ఆశ్రమంలో 3 floors ఉంది ఆయనది. 3 గురువులు పరంపర అంతా. పై దాకా పై గురువుని కూడా చూడొచ్చు. ఆ పైన ఎక్కితే పక్కనే సంఘం, నదికి ఆనుకునే ఉంది వాళ్ళది. పైనుంచి చక్కగా వ్యూ అప్పుడు కనపడింది. అంటే హైట్ లో ఎక్కడ ఫోటో తీయడానికి లేదు, అందరూ నడుస్తాం కదా, హైట్ ఎక్కి తీయడానికి ఎక్కడా లేదు అసలు. అక్కడ ఆ ప్లేస్ లో దొరికింది. కొంచెం హైట్ ఎక్కి కొంచెం వ్యూ ఫొటోస్ అవి తీసాం. చాలా బాగుంది. సదాఫల ఆశ్రమం కూడా ఎక్సలెంట్ ఉంది అసలు, ప్లెజెంట్గా. ఎప్పుడో పూర్వం ఆశ్రమం, చాలా మంది డివోటీస్ ఉన్నారు అందులో. బాగా అనిపించింది ఆయన కూడా. ఏదైనా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. చాలా. నేను పోయించినంత ఆనందం మీరు చెప్తుంటే మంచిగా అనిపించింది. అంటే ఇంత అనుకోలేదు, ఏదో అంటున్నారు చూద్దాం అన్నట్టుగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాము. అలా స్నానం చేసి అలా వచ్చేయడమే అనుకున్నాం. 3 రోజులు 3 స్నానాలు చేసి సూర్యోదయం సూర్యాస్తమయం నదుల్లో అలా చూసి చాలా చక్కగా అనిపించింది. మేము వెళ్ళిన టైము సూర్యాస్తమానం టైం, మధ్యాహ్నం వెళ్ళాము. 10 కల్లా వెళ్ళిపోయాము. స్నానం చేసే లోపు మా వారు ఎక్కడో టెంట్లు ఎత్తుక్కోవడం ఎందుకు, ఇక్కడే ఊర్లాగా ఉంది, ఊర్లో నేను చూసి వస్తానని వెళ్ళారు. వెళ్తే దొరికింది వెంటనే.
మేమేమనుకున్నాం, ఈ స్వాములకి దూరమేమో ఈ ప్లేసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే టెంట్ తీసుకున్నాం, మేము రాము అని చెప్పి ముగ్గురు పట్టు కూర్చున్నాం, మేము రాము మీరు చూసినా అని చెప్పి. మా వారేమో గట్టిగా చెప్పారు, ఎక్కడికో వెళ్ళి ముందు ఇక్కడ ఉందాం, ఇక్కడి నుంచి ఎత్తుక్కుందాం అని చెప్పి తీసుకెళ్ళారు. సరే ఉందిగా అని వెళ్ళిపోయాం. అప్పుడు అన్నారు కదా లంచ్ టైం అయింది, స్నానం చేసేవాడికి మంచి ఆకలి వేస్తుంది, సరే అని ఆ రూమ్లోకి వెళ్ళాం. చాలా చక్కగా ఉంది. ఇంకోటి అంటే ఇక్కడే ఈ జుస్సీ ఊర్లోనే సద్గురు వాలంటీర్స్ ఒక ఆశ్రమం లాగా పెట్టుకున్నారు. వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. అది ఎంత టెంట్ లాగే ఇంకా నీట్గా అరేంజ్ చేశారు. వాళ్ళు కొంచెం ఒకరోజు అక్కడ ఉందా అన్నట్టు ఈ ఆన్లైన్లో పిల్లలు చూసి మాకు అక్కడ బుక్ చేసేసారు. అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ ఇక్కడో రూము అక్కడో రూము, రెండింటికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. మళ్ళీ సగం మంది ఇక్కడ సగం మంది అక్కడ, ఎందుకులే అని చెప్పి మళ్ళీ అది పిల్లలు బుక్ చేసింది ఈషాలో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇక్కడ అది కూడా డివోటీస్ చాలా బాగా అరేంజ్ చేశారు. ఫుడ్ దాంట్లో జుస్సీ ఊర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు వచ్చేసింది అందరి దగ్గర. వాళ్ళు కూడా అక్కడ కూడా బెటర్గా ఇస్తున్నారు. వాళ్ళు కూడా చాలా నీట్గా సద్గురు వాళ్ళే భోజనం పెట్టి వాళ్ళే గంగా హారతికి తీసుకెళ్ళి, అంటే రూమ్ని ఘాట్ నుంచి వాళ్ళది 2.5 కిలోమీటర్స్ ఉంది. అందులో ఉన్న వాళ్ళు నడిచెళ్ళలేరు కదా అని చెప్పి వాళ్ళే అరేంజ్ చేసి తీసుకెళ్లేది హారతి అలా అరేంజ్ చేశారు. ఫుడ్ అన్ని పెట్టి అక్కడ కూడా చాలా బాగున్నాయి. అసలు ఏదో విధంగా అన్ని పనులు అయిపోతున్నాయి అక్కడ. 2-3 గంటలు ప్రతి ఆశ్రమంలోని సత్సంగాలు ఉంటున్నాయి వాళ్ళ డివోటీస్ కి. ఇక సాయంత్రం అయితే ఆ లైటింగ్స్, ఎవరి ఆశ్రమంలో భజనాసు, ఎక్కడున్నావు అనుకున్నాం అసలు. నిజంగా నిజంగా ఆ లైటింగ్ ఏంటి అసలు ప్రతి ఆశ్రమంలో లైటింగ్, ఆ సత్సంగాలు, ఆ హోరేంటి, ఆ జనాలు ఏంటి, అసలు ఆ గురువులతో సహా కదా తన్మత్వం అయిపోయి 20-30 మంది ఉన్నారండి స్వామి. వాళ్ళు ఏంటంటే ఒట్టి జ్ఞానం దగ్గరే పాట పాడతారంట. నమలిపించాలు పెట్టుకుని ఉన్నారు స్వామి. వాళ్ళు వృత్తే అదంట, జ్ఞానుల దగ్గరికి వెళ్ళి పాటలు పాడతారంట. భిక్షగా తీసుకుంటారు, తింటారంట. వాళ్ళు ఎవరి దగ్గర ముట్టుకోవాలంట. అలాంటి సంఘం ఒకటి ఉంది. వాళ్ళు చక్కగా మీకు అక్కడ నేను పాడుతుంటే వెళ్ళాను, వీడియో తీయటం కుదరలేదు, కానీ మళ్ళీ వచ్చాక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరికింది ఒక షార్ట్. అలా అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ నాగసాధువులు ఏంటి వాళ్ళేంటి ఎంతో ఇంతంత తీసేసి వాళ్ళకి ఇస్తున్నారు, ఇంత కట్ట వాళ్ళకి. అదే తీసుకుంటారని అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు, కానీ గురువుల దగ్గరే పాటలు పాడతారంట. చక్కగా మంచి కీర్తనలు పాడతా చక్కగా గ్రూపులుగా వెళ్తున్నారు స్వాములందరూ. మీకు వీడియో పెట్టాను, పాటలు పాడుకుంటూ చక్కగా పాడుతూ వెళ్ళిపోతున్నారు. ఆ మధ్యలో ఒక గురువు ఉన్నారు, నేను వీడియో తీస్తే వెనక్కి పిలిచి దాన్ని బొట్టు పెట్టి పంపుతున్నారు. అంటే మేం తాకేమో లేదు కదా, వాళ్ళు వీళ్ళని తాకేమో అన్నట్టు ఉన్నారు. చాలా చక్కగా నుంచి మన కోసం వచ్చారు అన్నట్టుగా. సో దిస్ ఎక్స్పీరియన్స్ వర్త్ మిలియన్స్ అన్నట్టు బేసికలీ. అంటే ఇది మనం ఎంతసేపు చెప్పుకోవాలనిపిస్తుంది. అందుకని నేను కూడా ఆలోచిస్తా. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, నువ్వు రా ఇప్పుడు వచ్చేసేయి, ఎవ్రీథింగ్ విల్ బి అరేంజ్డ్. నాకు అనిపిస్తే వస్తా. దానికి కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, కూడా ఉన్నాయి. మా అన్నయ్య కూడా వెళ్ళొచ్చాడు, మా అన్నయ్య కూడా విఐపిఏ వెళ్ళొచ్చాడు. తను అక్కడ ఉండగా మాకు ఫోన్ చేశాడు, నేను చక్కగా చేసుకున్నాను, మీరు నాతో అటాచ్ అవ్వండి అని. అలా వీలు అవ్వలేదు మాకు, తను వచ్చేసాడు. మాకే అరేంజ్ అయినాయి. అసలు ఎక్కడ హాయిగా ఎక్కడ వాళ్ళకి తిని ఎట్లా పడుకుంటున్నారు. అసలు అవసరం లేదు, అక్కడ అవసరం లేదు. ఒకసారి వెళ్ళి చూసి స్నానం చేసి ఒక రోజు వాళ్ళతో గడపడానికి ఏమీ అవసరం లేదు, అంత చక్కగా ఉన్నాయి. మరి మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఛార్జింగ్ రూమ్లోనే పెట్టుకోవాలి. పాయింట్స్ బయట ఎక్కడ అనిపించలేదు. మేమంటే పవర్ బ్యాంక్ తీసుకెళ్ళాము. పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి 2 సార్లకు వచ్చేస్తుంది కాబట్టి అలా కూడా ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఒకసారి ఛార్జ్ చేస్తే అది డే అంతా వచ్చేస్తుంది. రూమ్కి ఎంతో దూరం కాదు కదా, అంతా అక్కడక్కడే తిరుగుతాం కదా. వెరీ నైస్. మేము ఇటు కుంభమేళ ఇటు రావాలని మేము ఆ కుంభమేళను మర్చిపోయాను అసలు ఉంది. నేను ఈ కుంభమేళకి వచ్చి ఇక్కడ నిజంగా నేను మా వాళ్ళు మాకు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అస్సలు లేనే లేదు నా మైండ్లో, నేను ఈ కుంభమేళకి తొందరగా రావాలి, ఎప్పుడు చూడాలి. సో ఇది కుంభమేళ విశేషాలు. వీలైతే వెళ్ళండి, నేను కూడా ప్రయత్నిస్తా. అవకాశం ఉంటే పోతా. అవకాశం ఉంది, బట్ వేరే ఏదో ఎందుకో వద్దనిపించింది సార్ నాకు. బట్ తెలియదు, ఆలోచనే కదా, ఇట్లా మారిస్తే వెళ్ళిపోవచ్చు. నిన్న మైత్రి కూడా ఫోన్ చేసి చెప్పింది, పోదాం ఒకసారి.
నేను అనుకున్న మైత్రి ఓహో అందరూ ఇటు వెళ్తుంటే వాళ్ళు ఇటు వెళ్ళారా అనుకున్నా. వచ్చేస్తుంది ఇప్పుడు మధ్యాహ్నం 3 మామూలుగా అందరూ కుంభమేళా వైపు మొత్తం వాళ్ళు ఎవరో ఉన్నారంట. 16వ తారీఖు నుంచి నువ్వు వస్తున్నావు కదా నాయ అన్నది. సరేనమ్మా అన్నది. ఇంకా ట్రైన్లు అంటే ట్రైన్ వద్దు, డైరెక్ట్ బస్సులు ఉన్నాయి ప్రయాగ, అన్ని వీడియో పెడతాను చూడని చెప్పింది. అవును, నాకు కూడా చెప్పింది. సరేలే చూద్దాం, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అంత మన చేతుల్లోనే ఉంది, నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటే అట్లా. సరే, సెలవు.